ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు? పెద్ద దిక్క పెద్ద దిక్కు అనే పదవి ఏమన్నా ఉందా? ఇక్కడ పదవులు ఉండవు. ఇది పదవి కూడా కాదు. ఇది అంటే ఎవరికి వాళ్ళ అంటే వాళ్ళు చేసే పనులను బట్టి పెద్ద దిక్కు అవుతారు వాళ్ళు. ఒక ఆయన పెద్ద దిక్కు అయ్యాడు. ఆయన చేసిన పనుల వల్ల పెద్ద దిక్కు అయ్యాడు. ఆయన చేసిన పనుల వల్ల చాలామంది అక్కడికి వెళ్ళటం వల్ల ఆయన పెద్ద దిక్కు అయ్యాడు. ఇవాళ ఆయన లేరు కాబట్టి ఇంకెవరు లేరు. మళ్ళీ పెద్ద దిక్కు రావటం అనేది జరగదు నాకు తెలిసి. ఆయన ఒక్కడే, ఇంకొకడు రాడు, ఎప్పుడు లేడు కూడా. మనం ఎంతవరకు సినిమా కన్స్ట్రైన్ అవుదాం ప్లీజ్. మళ్ళీ ఇవన్నీ మాట్లాడాలంటే వేరే ప్రెస్ మీట్ పెట్టుకుందాం, మనం పర్సనల్ గా మాట్లాడుకుందాం. సార్ అమ్మారెడ్డి భరద్వాజ గారు చిరంజీవి గారిని ఇండస్ట్రీ పెద్దను ఒప్పుకోవడానికి మీకు ఏంటి సార్ బాధ? సమకాలీన నటుల్లో చిరంజీవి కన్నా గొప్ప మనిషి ఎవరైనా ఉన్నారా చెప్పండి. నాగార్జున గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు కూడా చిరంజీవికి గౌరవించే వ్యక్తి చిరంజీవి గారు. ఇండస్ట్రీ అంతా ఆయన్ని పెద్దగా ఒప్పుకుంటుంది. మీకేంటి సార్ నొప్పి? మీరు ఆయనతో హీరోగా చాలా సినిమాలు చేశారు. ఆయన కలిసినప్పుడు చాలా చక్కగా మాట్లాడతారు. కానీ ఆయన పరోక్షంలో ఉన్నప్పుడు మాత్రం మీరు ఇటువంటి పదాలు వాడతారు. మీ మనసులో ఏదో బాధ గూడు కట్టుకుపోయి ఉంది. అదేంటో జనాలకు తెలియట్లేదు. కానీ మీరు చిరంజీవి గారి విషయంలోనే కొంత పుల్లి బుద్ధి చూపిస్తారని అనిపిస్తుంది. మీరేమంటే అనుకోండి, కానీ చిరంజీవి గారు ఒప్పుకోలేదు నేను ఇండస్ట్రీ పెద్దను కాదు, ఇండస్ట్రీ బిడ్డనని. కానీ ఆయన చేసిన సేవా కార్యక్రమాలు గాని, ఆయన ఇండస్ట్రీ కోసం చేసిన మేళ్లు గాని మీరు మర్చిపోయినట్టున్నారు. గుర్తు తెచ్చుకోండి సార్. ఇండస్ట్రీలో ఎవరికి ఏ బాధ కలిగిన చిరంజీవి గారే ముందుగా స్పందిస్తారు అన్న సంగతి మీకు కూడా తెలుసు. మీరు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. ఒకవేళ ఆయన కోసం కామెంట్ చేయకూడదు అనుకునేటప్పుడు సైలెంట్ గా ఉండిపోవచ్చు కదా. ఆయన తక్కువ చేయడానికి ఇంకెవరినో ఎక్కువ చేసి మాట్లాడడం మాత్రం భావ్యం కాదు. ఎన్టీఆర్ గారిని అందరూ గౌరవిస్తారు, చిరంజీవి గారు కూడా గౌరవిస్తారు. అలాని చిరంజీవి గారిని తక్కువ చేసి మాట్లాడడం మాత్రం పద్ధతి కాదు. మీరు వయసు ఎదుగుతుంది, కొద్దిగా విజ్ఞత కూడా పెంచుకుంటే మంచిదేమో అనిపిస్తుంది. ఈ మాటలు మీకు రుచించకపోవచ్చు, కానీ చెప్పాల్సిన బాధ్యత మాలాంటి వాళ్ళకు ఉంది. కనుక భరద్వాజ్ గారు దయచేసి చిరంజీవి గారిని గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ అగౌరవపరిచే మాటలు మాత్రం మాట్లాడకండి అని చేతులెత్తి మొక్కుతున్నాం. ఎందుకంటే మీకు ఆయన పట్ల అభిమానం, గౌరవం, విశ్వాసం లేకపోవచ్చు, కానీ ఆయన మాత్రం మిమ్మల్ని కూడా చాలా ఆదరించినట్టే మాట్లాడతారు. మీరు కొన్ని సందర్భాల్లో చిరంజీవి గారిని గౌరవించి మాట్లాడతారు, పొగుడతారు కూడాను. కానీ ఉండుంటే మీకు ఏమవుతుందో తెలీదు, ఇటువంటి వ్యాఖ్యానాలు చేస్తుంటారు. ఇది చాలా బాధాకరం. ఈ విషయాన్ని ఇప్పటికైనా తెలుసుకోండి. తెలుసుకుంటే మీ పెద్దరికమే నిలబడుతుంది. ఈ రోజు చిరంజీవి గారిని కించపరచడం వల్ల మీ పెద్దరికం నిలబడదేమో, కానీ చిరంజీవి గారి గౌరవం తగ్గదు. ఈ విషయాన్ని మీరు గమనించండి. చిరంజీవి గారిని అగౌరవపరిచిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు అవమానం పడ్డారు తప్ప చిరంజీవి గారు కాదు అన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈ సందర్భంలో ఒక్కటి మాత్రం నిజం, మీ మనసులో ఏదో బాధ గూడు కట్టుకుపోయి ఉంది. అందుకే ఈ రోజు ఇలా పంపిస్తారు. మార్చుకోండి సార్, పద్ధతులు మార్చుకోండి సార్. దయించి చిరంజీవి గారిని అగౌరవపరిచే విధంగా మాట్లాడొద్దని మరొక్కసారి మనవి చేస్తున్నాం సార్. మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై మీడియా, మీ జనార్దన్.